హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీకోసం ఇంకొక బైక్ రివ్యూ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఆల్ న్యూ టీవీఎస్ జూపిటర్ 2021 మోడల్ చేసేది ZX మోడల్. అండ్ ఇది కాకుండా మనకి ఇక్కడ ఇంకొక మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఇదేంటంటే క్లాసిక్ వర్షన్ అండ్ ఇదేంటంటే స్టాండర్డ్. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ బైక్లో మీకు డిఫరెన్సెస్ ఏమున్నాయో కూడా క్లియర్గా చెప్తాను. సో బిఫోర్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇంకా ఛానల్ని ఇలానే షేర్ చేస్తే మన ఛానల్కి మంచిగా రెస్పాన్స్ అయితే వస్తుంది. సో డూ సపోర్ట్ మై ఛానల్, షేర్ ద వీడియో అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ టీవీఎస్ జూపిటర్ 2021 ZX మోడల్. సో ఈ మోడల్ని మీకు AOL అని చెప్పేసి అంటారు, అంటే ఆల్ ఇన్ వన్ లాక్ అనమాట. సో ప్రీవియస్ మోడల్లో మనకి AOL అనేది లేకుండే. సో దీంట్లో ఏంటంటే ఈసారి మనకి ఫ్యూయల్ ట్యాంక్ యాజ్ వెల్ యాజ్ సీట్ ఈ రెండు కూడా మనకి ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఇది మనకి ఈ ZX మోడల్లో న్యూ అడిషన్. అయితే బేసిక్గా ఇప్పుడు నేను ఫీచర్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ దీనికి ఇంజన్ గురించి చెప్తాను. సో బేసిక్గా ఇదేంటంటే 110cc ఇంజన్ ఉంటుంది CVTi టెక్నాలజీ తోటి. సో BS6 ఫ్యూల్ ఇంజెక్షన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ BS6 మోడల్ మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ తోటి వస్తుంది కాబట్టి ఇది కూడా సేమ్ థింగ్. ఇప్పుడు పవర్ గురించి చెప్పాలంటే దీంట్లో మీకు 7.4 bhp పవర్ ఉంటుంది అండ్ టార్క్ ఎంఎంకి 8.4 Nm టార్క్ ఉంది. సో ప్రీవియస్ మనకి BS4 నుంచి BS6కి కానీ సో ప్రీవియస్ మోడల్ తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు పవర్ అనేది తగ్గింది, టార్క్ అనేది పెరిగింది. సో ప్రీవియస్ మోడల్ ఏముంటుండే మీకు 7.8 bhp ఉంటుంది అండ్ టార్క్ ఏమో మీకు 8 Nm టార్క్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు టార్క్ అనేది ఇంక్రీజ్ అయింది. సో 8 నుంచి 8.4 Nm వరకు టార్క్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ టోటల్ మీకు ఈకోస్ట్రాస్టో టెక్నాలజీ తోటి ఉంది కాబట్టి మీకు దీంట్లో ఒక 15% ఎక్స్ట్రా వస్తుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మెయిన్గా ఫీచర్స్ గురించి చూసుకుందాం. సో ఫ్రంట్ వచ్చేసరికి ఇప్పుడు LED సిస్టమ్ వచ్చింది టోటల్. సో టోటల్ మీకు 3 స్పాట్ LEDs ఉన్నాయి. సో దీని లైట్ త్రో అనేది ఈ బైక్ది కొంచెం దగ్గర ఏరియాలో ఇల్యూమినేషన్ అయితే బాగానే ఉంది. బట్ లాంగ్ డిస్టెన్స్కి కావాలనుకుంటే మనకు అంత ఎఫిషియెంట్ అయితే అనిపించదు. సో దిస్ ఈజ్ LED. ఇక్కడ మీకు చూసుకుంటే LED టెక్ అని ఉంది కదా. సో టోటల్ LED లైట్స్. మెయిన్ దగ్గర చూసుకుంటే ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ అయితే ఓన్లీ హాలోజన్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ టైర్స్. సో టైర్స్ అయితే మీకు ఇక్కడ చేంజ్ అనేది ఉంది. సో ఇది ZX మోడల్ కదా. సో ZX మోడల్లో మీకు డిస్క్ అనేది వస్తుంది. అండ్ ఒకవేళ స్టాండర్డ్ తీసుకున్నారనుకోండి, సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్. సో స్టాండర్డ్లో మీకు డిస్క్ రాదు. అండ్ క్లాసిక్ మోడల్ చూసుకున్నా కూడా మీకు డిస్క్ అనేది రాదు. సో ఓన్లీ మీకు ఈ ZX మోడల్లో డిస్క్ వస్తుంది. అండ్ దీని వీల్స్ కూడా 12-inch వీల్స్. సో 12-inch వీల్స్ ఇవి అలోయ్ వీల్స్ ఉన్నాయి. అండ్ దీని ఏంటంటే బ్రేక్స్, దీంట్లో డిస్క్ బ్రేక్ వచ్చింది కదా. సో ఈ డిస్క్ బ్రేక్ది బయట కూడా చాలా బాగుంది. సో పర్సనల్గా నేను రైడ్ చేసి కూడా చూశాను. సో దీని రైడ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. అండ్ సస్పెన్షన్ వచ్చేసరికి ఫ్రంట్ దీనికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ రియర్ సస్పెన్షన్ మీకు అడ్జస్టబుల్ ఉంటుంది. సో రియర్ ఏదైతే ఉందో ఇక్కడ అనిపిస్తుంది కదా. సో రియర్లో 3 స్టెప్ అడ్జస్టబుల్ ఉంది ఇది. అండ్ టోటల్ CVTi కాబట్టి దీనికి మనకి ఎవ్రీ స్కూటర్ లాగానే సో గేర్స్ అనేది ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతాయి. ఒకవేళ ఫ్లోర్ బోర్డ్ దగ్గర చూసుకుంటే ఈ ఫ్లోర్ బోర్డ్ ఏదైతుందో ఈ టోటల్ ఇప్పుడు బీచ్ కలర్లో వచ్చింది. సో దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్. సో స్టాండర్డ్లో చూసుకుంటే సో ఇది స్టాండర్డ్ మోడల్. సో స్టాండర్డ్లో మీకు టోటల్ బ్లాక్ వచ్చింది కదా. అండ్ ఇప్పుడు ఈ క్లాసిక్లో బీచ్ కలర్ ఉంది. అండ్ ZXలో కూడా సేమ్ బీచ్ కలర్ అనేది క్యారీ అవుట్ అయింది. సో ఇదేంటంటే కొంచెం బైక్లో కొంచెం ప్రీమియం లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ సీట్ కూడా సేమ్ డ్యూయల్ టోన్ సీట్ వచ్చింది, బీచ్ విత్ బ్రౌన్. అండ్ ఇక్కడ జూపిటర్ దగ్గర ZX లోగో సేమ్ CVTi BS6. అండ్ రియర్ చూసుకుంటే మీకు రియర్ హాలోజన్ టైల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ క్యాప్. సో ఇది అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. ఈ కొత్త మోడల్ ఉంది కదా AOL అంటే ఆల్ ఇన్ వన్ లాక్. సో దీంట్లోనే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. అంటే సీట్ కూడా ఇక్కడనే ఓపెన్ చేసుకోవచ్చు, ఫ్యూయల్ లెడ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సేమ్ మనకి యాక్టివాలో ఏదైతే ఉండేనో సేమ్ థింగ్ ఇప్పుడు కూడా అదే వచ్చింది. సో అది ఎలానో మీకు చూపిస్తాను. సో జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఆన్ ఆఫ్ అని ఉంది కదా. సో ఈ ఆన్ ఆఫ్ దగ్గర మీరు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి అన్నారనుకోండి, ఇప్పుడు మీకు సీట్ అనేది ఓపెన్ అయింది. సేమ్ థింగ్ ఒకవేళ మీరు పుష్ చేసుకొని రైట్ సైడ్ తిప్పారనుకోండి, మీకు ఫ్యూయల్ అనేది ఓపెన్ అవుతుంది, ఫ్యూయల్ క్యాప్. సో దిస్ ఈజ్ ఫ్యూయల్ క్యాప్. సో ఇలా సింపుల్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ నుంచి యాక్సెస్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ న్యూ మోడల్ ఏంటంటే మీకు USB అనేది డైరెక్ట్ వచ్చింది. సో ఇక్కడ నుంచి USB ఛార్జింగ్ డైరెక్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక 2 లీటర్ వరకు స్టోరేజ్ అవుతుంది. సో దీంట్లో మనకి వాటర్ బాటిల్ కానీ ఫోన్ కానీ ఏమన్నా కానీ పెట్టుకోవచ్చు. సేమ్ లైక్ సుజుకి యాక్సెస్. సో సుజుకి యాక్సెస్లో ఇలాంటిది అయితే ఇంతకుముందు వచ్చింది. అండ్ సేమ్ థింగ్ ఇప్పుడు జూపిటర్లో కూడా వచ్చేసింది. ఇది 110cc ఇప్పుడు మనం ఇది కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే యూటిలిటీ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ కాబట్టి మనకి యూటిలిటీ మీద కూడా ఈ బైక్లో ఎక్కువ ఫోకస్ చేశారు. సో దట్ ఈస్ రియల్లీ నైస్. నెక్స్ట్ మెయిన్ సిస్టమ్ కన్సోల్. సో ఇక్కడ చూసుకుంటే మీకు స్పీడోమీటర్, పవర్, ఈకో మోడ్, ఇంజన్ మ్యాల్ ఫంక్షన్ లైట్ అండ్ హై బీమ్. అండ్ ఇక్కడ ఒక స్క్రీన్ వచ్చింది. సో ఈ డిజిటల్ స్క్రీన్లో ఏమేమి కనిపిస్తుంది అంటే మీకు ఒకసారి ఆన్ చేస్తాను. సో ఆన్ చేయగానే మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒకటి ఏంటంటే ఫ్యూయల్.
సో ఫ్యూయల్ మీటర్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ హెల్మెట్ అని చూస్తుంది. లైక్ ఇప్పుడు నార్మల్ అపాచీస్లో చూసుకుంటే మీకు వేర్ యువర్ కేర్ అని చెప్పేసి వస్తుంది కదా, సేమ్ ఇక్కడ మీకు హెల్మెట్ సింబల్ యూజ్ చేసి కొంతసేపు బ్లింక్ అయి పోతుంది. అండ్ ఇక్కడ టైం, ఇక్కడ ట్రిప్, సో ఇవన్నీ యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ బటన్ ఉంది, ఇది క్లిక్ చేసినప్పుడు అండ్ ఇది ఈకో మోడ్ పర్సంటేజ్ అనమాట, అంటే మనం ఎంతవరకు మనము రైడ్ చేస్తున్నాము అనే క్యాల్కులేషన్ అనేది ఇక్కడ చూస్తుంది. అండ్ ఇది కాకుండా ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ ట్రిప్ ఫ్యూయల్. సో ఈ ట్రిప్ ఫ్యూయల్ అని ఉంది కదా, ఈ ట్రిప్ ఎఫ్ అని. సో ట్రిప్ ఎఫ్ అంటే ఏంటంటే ఈ బండి టోటల్ మనకి ఈ ఎల్లో కలర్ లైట్ లో ఫ్యూయల్ వచ్చినప్పుడు మీకు ఈ ట్రిప్ ఎఫ్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు మీరు అంటే ఈ లైట్ వచ్చినప్పటి నుండి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నారు అని చెప్పడం కోసం మీకు ట్రిప్ ఎఫ్ అనేది కొత్త మీటర్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా ఫెదర్ టచ్ ఉంది, సేమ్ ఎలక్ట్రిక్ స్టార్ట్. అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ కూడా ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండికేటర్స్ ఆన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బ్రేక్ లాక్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు బ్రేక్ అయితే లాక్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఓపెన్ చేయాలంటే కూడా లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అదైతే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ZX నుంచి చూసుకొని క్లాసిక్ వచ్చేస్తారు అనుకోండి, సో ఇది క్లాసిక్ మోడల్. సో క్లాసిక్లో డిఫరెన్స్ ఏంటంటే మీకు ఈ సీట్ ఏది ఉందో ఈ సీట్ అనేది కొంచెం కంఫర్ట్స్ వస్తుంది అండ్ వెనకాల మీకు బ్యాక్ రెస్ట్ టైప్ ఒకటి వస్తుంది. సో ఇదొకటి అడిషనల్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ మీటర్ కూడా చేంజ్ ఉంది. సో ఈ మీటర్ కూడా బేసిక్, దీనిలో ఇంతకుముందు దాంట్లో వచ్చినట్టు డిజిటల్ మీటర్ రాదు. సో దిస్ ఈజ్ నార్మల్ క్లాసిక్ డిస్ప్లే, ఫ్యూయల్, ఈకో మోడ్ అండ్ నార్మల్ రెగ్యులర్ మన ఇన్ఫర్మేషన్ అయితే అన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఒకటి విండ్ స్క్రీన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఇది మీకు క్లాసిక్లో డిఫరెన్స్. అండ్ ఇదైతే స్టాండర్డ్. సో స్టాండర్డ్లో మీకు ఇలాంటి సీట్ రాదు, డ్యూయల్ కలర్ రాదు అండ్ ఇది కూడా నార్మల్ బ్లాక్ కలర్. అండ్ దీంట్లో మీకు AOL అనేది రాదు. ఇంట్లో మీకు సీట్ ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలంటే మొత్తం బ్యాక్ సైడ్ నుంచే చేసుకోవాలి. సో ఇదైతే మీకు దీని గురించి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ న్యూ మోడల్లో మీకు లగేజ్ స్టోరింగ్ ఆప్షన్స్ అనేటివి ఇక్కడ 2 హుక్స్ అనేవి ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే మీకు ఇక్కడ ముందు వస్తుంది అండ్ ఇది కాకుండా ఇంకోటి ఇక్కడ కింద. సో ఇక్కడ 2 హుక్స్ ఉన్నాయి. సో లగేజ్ క్యారీయింగ్ కొంచెం ఈజీ. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ దీనిలో ఏంటంటే ఈ స్టోరేజ్ కంపార్ట్మెంట్, ఎందుకంటే ఇది చాలా ప్రాక్టికల్. ఒకవేళ మనం బయటకు వెళ్ళాలనుకున్నా కూడా లైక్ మన మొబైల్స్ కానీ అలాంటివి కానీ ఈజీగా మనం దీంట్లో డ్రాప్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రాక్టికల్గా ఉంది. సేమ్ మనం సుజుకి యాక్సెస్లో చూస్తాం కదా, సో సేమ్ థింగ్ ఇప్పుడు దీంట్లో వచ్చింది. సో చాలామంది యాక్సెస్ కొనడానికి కూడా రీజన్ కూడా అదే, ఆ మొబైల్ హోల్డర్. అది ఏంటంటే కొందరికి యాక్చువల్లీ అవసరం ఉంటుంది, బట్ అదేంటంటే మనకి మెయిన్ ఎసెన్షియల్ అనమాట. సో ఇలాంటి వెహికల్స్ యూజ్ చేసినప్పుడు అది మనకి మెయిన్ ఎసెన్షియల్ అయితే ఉంటుంది. చూశారు కదా, ఇవైతే ఈ జూపిటర్ మెయిన్ ఫీచర్స్. అండ్ లాస్ట్ మీరు అందరు వెయిట్ చేసేది ప్రైసింగ్ గురించి. సో దీని ప్రైసింగ్ అంటే జూపిటర్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టాండర్డ్ అండ్ ఇంకోటి ఏంటంటే మీకు క్లాసిక్ అండ్ థర్డ్ వచ్చేసరికి ZX. సో ఈ 3 మోడల్స్లో ప్రైస్ డిఫరెన్స్ 90,000 నుంచి 98,000 వరకు ఉంది. సో జనరల్గా ఇప్పుడు బేసిక్ బైక్ తీసుకున్నారనుకోండి, ఇది ఈ స్టాండర్డ్ ఏదైతే ఉందో స్టాండర్డ్ తీసుకుంటే మీకు 90,000 అయితే పడుతుంది అరౌండ్, అంటే అప్రాక్సిమేట్గా. అండ్ ఇంకోటి మీకు ఒకవేళ ZXలో ఓన్లీ డ్రమ్ తీసుకున్నారనుకోండి 93,000 పడుతుంది. ఒకవేళ డిస్క్ తీసుకున్నారనుకోండి, డిస్క్ తీసుకుంటే 98,300 రూపీస్. అండ్ ఈ క్లాసిక్ ఉంది కదా, ఈ క్లాసిక్ తీసుకుంటే 98,500. సో రెండు బైక్స్కి డిఫరెన్స్ అయితే ఓన్లీ 200 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ డిఫరెన్స్లో ఇంకా బైక్లో చూసుకుంటే మీకు ఈ ఏదైతే మీకు ఇదైతే ఉందో క్లాసిక్లో మీకు డిస్క్ అనేది రాదు, దాంట్లో డిస్క్ వస్తుంది. అండ్ దీంట్లో మీకు సీట్ అనేది కంఫర్టబుల్ ఉంది. సో దీంట్లో అలా లేదు, బ్యాక్ రెస్ట్ కూడా నార్మల్, దీనికి బ్యాక్ రెస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఇవైతే మెయిన్గా చేంజెస్ జూపిటర్ ZXకి, క్లాసిక్కి. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ గురించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కూడా షోరూమ్ డీటెయిల్స్ నేను కింద ఇస్తాను. సో షోరూమ్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా వాళ్ళు మీకు చెప్తారు. అండ్ లైక్ EMI ఆప్షన్స్ కానీ ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది. అండ్ సో ఎగ్జాక్ట్ ప్రైసెస్ కోసం షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ మొత్తానికి ఈ జూపిటర్ ZX ఫైనల్ వర్డిక్ట్ ఏం చెప్పాలనుకుంటే, ప్రీవియస్ మోడల్ నుంచి చూసుకుంటే ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ అయిపోయింది, ఎందుకంటే మనకి డైలీ యూసేజ్లో ఎలా కావాలో సేమ్ అలానే ఉంది. అండ్ పవర్ కూడా డ్రాప్ అయినా కానీ టార్క్ అనేది కొంచెం పెరిగింది. సో అదంతా ప్రాక్టికల్గా ఒక డెడికేటెడ్ రైడ్ రివ్యూ మీకు కావాలి అనుకుంటే నాకు చెప్పండి కింద. సో ఐ ట్రై టు డూ ఏ రివ్యూ. ఓవరాల్ ఇదైతే జూపిటర్ ZX మీకు ఫుల్ రివ్యూ. సో నాకు తెలిసి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినానైతే అనుకుంటున్నా. సో దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఇంకా ముందు చాలా వస్తుంటుంది. సో డూ సబ్స్క్రైబ్, షేర్ అవర్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నా అప్డేట్స్ కూడా మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ID కూడా రవికిరణ్కి వస్తుంది. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.